నేను అంటే మీరే అన్నాడు కదా, అట కాదు, 100% కాదు, ఇంకా అసలు రాకుండా అడ్డుకునేది ఎవరు? అసలు వద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ కావాలా, తృప్తి కావాలా, ఆనందం కావాలా, మంచి రిలేషన్ కావాలా, అంతే కదా, మంచి ఇల్లు కావాలా, కారు కావాలా, డబ్బు కావాలా, ఇవన్నీ అందరికి కావాలా, కొందరికే కావాలా? అందరికి ఎందుకు రావట్లేదు? కావాలని అనుకున్నా సరే ఎందుకు రావట్లేదు? దీనికి కారణం ఎవరు? నేను అని అనుకుంటారు. అది కొంతవరకు నిజమే. ఎందుకు నీకు రావట్లేదంటే, నీకు వద్దని చెప్పేది నీ మనసులో ఉండే కొన్ని రకాలు ఉంటాయి. అది బాడీలో శరీరము, ఏంది చెప్పండి, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఇప్పుడు దేవుడంతా ఇష్టం లేదనుకో, అప్పుడు ఏం చెప్పాలంటే కాన్షియస్నెస్, ఏంది హయ్యర్ కాన్షియస్నెస్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, శరీరము, మనస్సు, బుద్ధి, కాన్షియస్నెస్, హయ్యర్ కాన్షియస్నెస్. మీరు ఎప్పుడన్నా పెద్ద పెద్ద గురువులే కానీ దేవుళ్ళే కానీ మీరు చూస్తే వాళ్ళ చేతులు ఇలా ఉంటాయి, చూసారా? అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనస్సుకు సంబంధించిన మూడింటిని పక్కన పెడతారు, కాన్షియస్నెస్ ని, హయ్యర్ కాన్షియస్నెస్ ని రెండింటిని దగ్గర తీసుకొస్తారు. అంటే ఆత్మ పరమాత్మను కలుపుతారు. ఇవి చెదిరి కొడుతుండేవి, మారుతుండేవి. బట్ కాన్షియస్నెస్, హయ్యర్ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు మారదు. ఆత్మ పరమాత్మ అనేది ఎప్పుడు మారదు. ఇది అన్నింటిలో ఉంటుంది. కాన్షియస్నెస్ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. అది స్థాయి ఒక జంతువుకి దాని కాన్షియస్నెస్ దాని స్థాయిలో ఉండేది దాని స్థాయిలో ఉంటుంది. చరాచర జీవులకు దాని స్థాయిలో కాన్షియస్నెస్ లో దానికి ఉంటుంది. అది పర్సన్ టు పర్సన్ అట్లా మారుతుంది అనమాట. ఓవరాల్ గా ఇది వీటిలో నీకు రిజెక్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ మనసుని రిజెక్ట్ చేసి పడుతుంది. ఈడు యోగ్యుడు కాదు, ఈయనకి ఇవ్వకు. కాన్షియస్నెస్ ఆత్మ చెప్పుది, ఈడు ఎదవ, అసలు ఇవ్వకు. హయ్యర్ కాన్షియస్నెస్ గాడు, ఈడు యోగ్యుడు గాడు, వీడికి ఇవ్వకు అని ఎంతమందిని దూరం చేద్దామంటే, నిన్ను రిజెక్ట్ చేసేది ఈ విశ్వమే, నిన్ను రిజెక్ట్ చేసేది నీ కాన్షియస్నెస్, నీ ఆత్మనే, నిన్ను రిజెక్ట్ చేసేది నీ పరమాత్మనే. ఇంతమంది నీ ఇంటికి రాణిస్తలేరు. నువ్వు నమ్మే నీ భగవంతుడు నీకు రాణిస్తలేడు. నీ లోపల నీ ఆత్మనే నీకు రాణిస్తలేదు. నీ లోపల నీ మనస్సే నీకు రాణిస్తలేదు. ఇది ఎందుకు అనేది మీకు చెప్తా పోతుంటుందా మీకు అర్థమైపోతుంది. అమ్మ, ఇక్కడ నీట్నెస్ కి సింబల్ జెంట్సా లేడీసా? లేడీసే. అక్షరాల వాళ్ళు మనకంటే చాలా యోగ్యం, 100%, దాంట్లో నో డౌట్. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మ, మీరందరూ చెత్త ఉన్న ఇంట్లో ఉంటారా, శుభ్రమైన ఇంట్లో ఉంటారా? సార్ మీరు చెప్పండి, ఎట్లా శుభ్రమైన ఇంట్లో ఉంటారా, చెత్త ఇంట్లో ఉంటారా? అన్నం తినేప్పుడు నీట్గా ఉన్న ప్లేట్లో తింటారా, నీట్గా లేని ప్లేట్లో తింటారా? కదా. ఇప్పుడు మీరు చూడండి, మన లోపల ఆత్మ పరమాత్మ అని చెప్పాం కదా, మన లోపల ఒక భగవంతుడు వచ్చి నీ లోపల ఉండాలంటే, ఒక హయ్యర్ కాన్షియస్నెస్ నీ లోపల ఉండాలంటే, చెత్త ఉంటే ఉంటాడా, మంచిగా ఉంటే ఉంటాడా? మంచిగా ఉంటుంటాడు. అదే కదా. ఇప్పుడు చెత్త ఏంటంటే మన భయము. అయ్యో నాకు భవిష్యత్తు ఏమైందో, అయ్యో భవిష్యత్తు గందరగోళం ఉంటుంది, అసలు భవిష్యత్తు రాదు. భవిష్యత్తు అనేది ఫ్యూచరు, అది ఇప్పుడు లేదు, నువ్వు దాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నావు. నీ భవిష్యత్తు గందరగోళమైన భవిష్యత్తుని, భయంకరమైన భవిష్యత్తుని ఇప్పుడు నువ్వు ఊహించుకొని దాన్ని సాఫ్ట్వేర్ చేసి నీ చిప్పులో పెట్టుకుని అది ప్రోగ్రామ్ అయితే రన్ అయితే ఉంటుంది. భయం, నీ భయమాల ఆలోచనవే నువ్వేం ఆలోచిస్తావో అదే నువ్వు అయిపోతావు. ఆందోళన, చీకు, చింత, కోపం, ద్వేషం, ఇలాంటి చెడ్డ లక్షణాలు మనుషులు ఉన్నప్పుడు, ఇంత చెత్త ఉన్నప్పుడు భగవంతుడు కానీ కాన్షియస్నెస్